పేద విద్యార్థికి ఏపీ పద్మశాలి సంఘం ఆర్థిక సాయం అందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రిలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థి మునగాల సోమనాథేశ్వర్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫీజుకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించింది. విద్యార్థి సోమనాథేశ్వర్ ప్రతిభను గుర్తించి రాజమండ్రి తిరుమల కాలేజ్ యాజమాన్యం ముందుకు వచ్చి ఇంటర్మీడియట్కు 2,50,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం 2 లక్షల రూపాయలు మినహాయింపు ఇవ్వడంతో విద్యార్థి సోమనాథేశ్వర్ చెల్లించాల్సిన 50,000 రూపాయలకు గాను పద్మశాలి సంఘం 30,000 ఆర్థిక సాయం అందించగా విద్యార్థి కుటుంబం 20,000 రూపాయలు సమకూర్చుకుంది. మంగళగిరికి చెందిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు చేతుల మీదుగా విద్యార్థి సోమనాథేశ్వర్కు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి, ఏలూరు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపోలు భావన ఋషి, రాజమండ్రి సంఘ పెద్దలు రాజమండ్రి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.